ధనం అనేది కేవలం సంపద ఒకటే కాదు, అది ఒక బాధ్యత కూడా. దీనికి సంబంధించి ఒక మంచి పురాణ కథ ఉంది. కుబేరుణ్ణి సంపదలకు దేవతగా మనందరం పిలుస్తాము కదా. అయితే ఒకసారి అతను మహాదేవుణ్ణి చూడడానికి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళుతూ నేను చాలా సంపదలు కలిగిన వ్యక్తిని కదా అనే గర్వంతో శివుడి ఆశీర్వాదం పొందాలని చాలా విలాసవంతమైన వెలకట్టలేని బహుమతులు తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్లి అవన్నీ శివుడి ముందు ఉంచాడు. అయితే పరమేశ్వరుడు అవేమీ తీసుకోకుండా ఒక చిన్న బిల్వ పత్రాన్ని మాత్రమే స్వీకరించారు. అప్పుడు కుబేరుడు ఆశ్చర్యపోయి అడిగాడట, ప్రభు, నేను ఎంతటి విలువైన బహుమతులు తెచ్చాను, వాటిని ఎందుకు తీసుకోలేదు? మీరు కేవలం ఈ బిల్వ పత్రాన్ని ఎందుకు తీసుకున్నారు అని అడిగాడట. అప్పుడు శివుడు కుబేరుడు వంక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారట, కుబేర, సంపద విలువ అనేది ఇతరుల కోసం ఎలా ఉపయోగిస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ ధనాన్ని అహంకారానికి కాదు, ధర్మానికి ఉపయోగపడేలా చెయ్యి అని చెప్పారట ఈశ్వరుడు. అప్పుడు కుబేరుడు తనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి అతని సంపదను లోక సేవకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ధనం అనేది గర్వానికి కాదు, దానానికి సేవకు ఉపయోగపడితే అది నిజమైన లక్ష్మీదేవి ఆశీర్వాదం అవుతుంది.